పార్టీ మొదలు పెట్టినాము చిన్న పార్టీ, అంటే నువ్వు చెప్పిన డైమెన్షన్స్లో చిన్న పార్టీ కావచ్చు, కానీ అక్కడ ఉన్న వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయినా దేశ రాజకీయాలైనా ఒక చెరగని ముద్రేసుకున్న ఒక గొప్ప నాయకుడి బిడ్డ. మేము చిన్నోళ్ళమే కావచ్చు, మేము మొదలుపెట్టిన చిన్నోళ్ళమే కావచ్చు, మాలాంటి చిన్నోళ్ళ కోసం కష్టపడుతున్నాము, ఎప్పటికీ చిన్నామే కాదు. మాకు ఎంత దృఢ నమ్మకం ఉన్నదంటే షీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సన్ అండ్ షీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్. ఇది రాసి పెట్టుకో వేణుబాయ్. ఆమె చిన్న మనిషిని ఎందుకు అనుకుంటున్నావు? పక్క రాష్ట్రం సీఎం చెల్లెలు అనే కదా. ఇంకోటి ఇది కూడా ఎందుకు తీసిన అంటే చెప్తాను. ఈమెకి ఏం లేనట్టు, ఈమె ఏం తిరగనట్టు, ఈమె ఏం చేయనట్టు పక్క రాష్ట్రం చెల్లెలు, అందుకే ఇంత ఇవన్నీ కాదు. షీఈస్ ఫైటింగ్ ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. కాదంటావా? నిరుద్యోగ నిరాహార దీక్ష తీసుకుంటే ఏంది, రైతు కోస దీక్ష తీసుకుంటే ఏంది, మాటా ముచ్చటేంది, షుగర్ ఫ్యాక్టరీ కోసం అయితే ఏంది, పాలేరు ప్రాజెక్ట్ కోసం అయితే ఏంది, ఏ నాయకుడు ఫైట్ చేసిండంటావు చెప్పు. సరే, మాకు ఈ రాష్ట్రంలో మీడియా కూడా అంతొకటే మమ్మల్ని తొక్కుతుంది అని నీ ద్వారా ఈరోజు తెలుసుకున్నా నేను. ఎందుకంటే కవరేజ్ లేదన్నా 3500 కిలోమీటర్ వరకు అని అన్నావు. మేము తొక్కుతుంది అనుకుంటున్నాం, మేము మా వాయిస్ని బయటికి రానిస్తలేదని అనుకుంటున్నాం. బట్ స్టిల్ ఎక్కడైనా ఏ సమస్య అయినా ఆమె అటెండ్ చేయకుండా ఉన్నారా? ఏ నాయకుడు ఉన్నారు ఈ రాష్ట్రంలో? సీఎం గారిని వదిలిపెట్టు, ప్రతిపక్ష నాయకులు మేము గొప్పోళ్ళం అని చెప్పుకునే ఏ నాయకుడు ఏ అడ్రస్ చేసి? చనిపోతే ఆమె కేయూ దగ్గరకు వచ్చి వరంగల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆయన కోసము నిరసనగా నడుచుకుంటూ పోయి నిరుద్యోగ నిరాహార దీక్ష వరంగల్లో చేస్తుంది. షుగర్ ఫ్యాక్టరీ కోసం ఆడ ధర్నా చేస్తుంది, ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చేస్తుంది. అసలు మమ్మల్ని బయటికే రాణిస్తలేరు వేణుబాయ్. ఇంకా బొచ్చడి సమస్యలు ఉన్నాయి తెలంగాణలో కొట్లాడడానికి. తెలంగాణ పోలీసులు పరిచయం అవుతారంట, షర్మిలక్క ఏ గేట్లకి వెళ్ళి బయటకు వస్తుందో, ఏ గేట్లకి వెళ్ళి లోపలికి వస్తుందో అర్థం కాక. అది కూడా చెప్పమంటారా? ఇక మేము ఈ దారిలోకి వెళ్ళి వస్తాము, ఈ దారిలోకి వెళ్ళి వచ్చి మమ్మల్ని ఆపుర్రి, ఈ దారిలోకి వెళ్ళి వస్తాం, ఇక్కడికి వస్తే ఆపుర్రి అని బ్యారికేడ్లు వేసి ఆపుతున్నారు మమ్మల్ని. పోనీయట్లే. కనీసం మేము ఛాయ్ తాగడానికి పోతాము, ముచ్చట పెట్టడానికో పోతాము, లేకపోతే ఉత్తిగా ఏదో ముచ్చట్లు పెట్టుకోవడానికి నాయకులం పోతాం కావచ్చు పార్టీ ఆఫీస్కి. ఎందుకు రాణిస్తలేరు? మా ఆఫీస్కి మా నాయకులు మా కార్యకర్తలు పోలేని సిచ్యువేషన్లు ఉన్నాం వేణుబాయ్. దానికి నవ్వుతా చెప్తాను కానీ చాలా బాధాకరమైన పరిస్థితి అది. చాలా అంటే చాలా బాధాకరమైన పరిస్థితి. ఏ నాయకుడికి ఉందని చెప్పు? బీజేపీ స్టేట్ పార్టీలకు ఆఫీస్లకు రానియకుండా ఆపుతానరా, కాంగ్రెస్ భవన్లకు రానియకుండా ఆపుతానరా, తెలంగాణ భవన్ ఎవడిక్కడ ఆపుతాడు? ఒక్క మా దానికే ఎందుకు? నువ్వే అన్నావు చిన్న పార్టీ అని, మరి ఎందుకు భయపడతారు? మరి ఆ భయం ఉంటే మేము మా ఫైట్లో మేము సక్సెస్ అయినట్టే. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ ఫైట్. అట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు చెప్పే ఒక ముచ్చట ఏంటంటే, ప్రధానమైన ముచ్చట ఏంటంటే, ఆంధ్రాలో ఆమె దేకలేదు కాబట్టి తెలంగాణకు వచ్చి వీళ్ళ తల్లి నేను ఒకటి, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరో కాదు, వాళ్ళ రిచ్ స్టేటస్కి తగ్గకుండా అవసరమైతే నా అమ్ముకొని ఆ బీఆర్ఎస్ నాయకులను తీసుకుపోయి ఆంధ్రాలో తిప్పుతా. వైఎస్ షర్మిల గారిని అక్కడ దేకట్లేదు అనే ముచ్చట మాట్లాడిన ఫస్ట్ ఆ నోరుని ఫినాయిల్తో నడుకోవాలి వాళ్ళు. ఆమె అడుగు పెడితే చాలు అని ఎదురు చూసే ఊళ్ళు ఉన్నాయి. అవును, స్టేట్ ఇంకా డెవలప్ కరెక్ట్ కూడా కాలేదు. అవును, ఇంకా ఇష్యూస్ నడుస్తున్నాయి. అవును, మరి అట్లాంటి స్టేట్ నందుకొని తెలంగాణ రాష్ట్రంకి రావాల్సిన తెలంగాణలో ఏం జరుగుతుంది వేణు భాయ్? నువ్వు పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు, మనం ఉంటున్న రాష్ట్రం గురించి మాట్లాడు. తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నాను? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒకటే లేదు, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, ఇంకా చిన్న పార్టీలు ఉన్నాయా? ఆ బీఆర్ఎస్ చేసే పాలన అవును వేణుభాయ్, బీఆర్ఎస్ చేసే పాలన జనాలకి నచ్చుతలేదు ఒక విషయం. రెండోది, తప్పులు జరుగుతా అంటే ఇక్కడున్న బీజేపీ కాంగ్రెస్ పట్టించుకుంటలేదు, ప్రశ్నిస్తలేదు. కేవలం వాళ్ళ సొంత ఎజెండా కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజానికం కోసం వాళ్ళు పనిచేస్తలేరు, తెలంగాణ సమస్యలపై వాళ్ళు పోరాడతలేరని బాధపడే కదా మేము వచ్చి ఈ రోజు పార్టీ పెట్టి నడుస్తుంది. మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, వాళ్ళు ఇంట్లోనే గెలవలేదు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటే ఇదేమన్నా గట్టు పంచాయతా భూమి పంచాయతా? మీకు తెలుసా? వాళ్ళకి ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు కదా, ఇంట్లో గెలవలేదని ఎవరు అనుకుంటాను? ఏం చేయలేదా? నేను ఆంధ్ర గురించి వేణుభాయ్, నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకుడిని.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల గారు, వైఎస్ఆర్ పేరుతో పాటు తెలంగాణ పార్టీ కూడా మీకు ప్రిసైజ్గా దాంట్లో కనపడుతుంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమము తెలంగాణ ప్రాంతానికి అందించాలనే దృఢ సంకల్పంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మేము దీని గురించి మాట్లాడతాము, ఆంధ్రతో మాకేం సంబంధము? ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఏమని రాని అని చెప్పి హరీష్ రావు గారికి ఓపెన్ గా చెప్పారు, తెలంగాణ రాని అని ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు అనలేదు. పోనీ అట్లన్న రాజశేఖర రెడ్డి గారి నోటి వెంటనే లేకపోతే ఆయన ఆలోచనల నుంచే తెలంగాణకి ఎన్ని ప్రాజెక్టులు వచ్చి ఉంటాయి అనుకుంటావు వెన్బైను? డెవలప్మెంట్ మరి డెవలప్మెంట్ ఇప్పుడు తెలంగాణ నువ్వు అన్నది ఎట్లున్నది తెలుసా? తెలంగాణకు అసలు నాకు తెలంగాణ నేను పట్టించుకోను, నాకు తెలంగాణ అవసరం లేదు అన్నాడు. అంటే అభివృద్ధి చేసిన ఒప్పుకుంటావా? ఆ అభివృద్ధి కొనసాగించట్లేదు అనే బాధే మాకున్నది. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే దాని కొనసాగింపు ఉంటుందనే ఆలోచన మాది. ఓకే. అండ్ ఇంకోటి, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ ప్రాంతంలో గుండె బగిలి చనిపోయిన వాళ్ళ ఎక్కువ మంది. మీరు మీడియా మీకు డేటా ఉంటుంది, ప్లీజ్ తెప్పించుకొని చూడండి. రాజశేఖర్ రెడ్డి గారికి ఇక్కడ అభిమానులు లేరు, ఈ పార్టీ ఈడెందుకు పెట్టింది, ఈడ నాయకులు లేరా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, కానీ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ మార్క్. అవును. ఈమెకి ఏమున్నది అనేటోళ్ళే చాలా మంది ఉన్నారు. అవును. అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ మార్క్ చెట్టు పేరు చెప్పుకొని కాయాలనుకునే రకం ఎట్లయితే ఉంటుందో, సో ఈమెకేముంది అని, ఇప్పుడు ఈమెకేమున్నది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఎజెండా ఏంటి? ఇప్పుడు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు నీళ్లు నిధులు నియామకాలని అన్నారు. ఈ రోజు మీ పార్టీ ఎజెండా ఏంటి? నేను చెప్తా. ఇంతకు ముందు ఫస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. చెట్లు చూపెట్టి కాయలమ్ముకున్నారని అంటాను. ఆయన ఒక ఐకానిక్ లీడర్ అని నువ్వే ఒప్పుకున్నావు, ఈమెకేముంది అని అంటాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమారుడు, పురపాలక శాఖ మన మంత్రి కేటీఆర్ గారు ఫస్ట్ ఎవరికి తెలుసు? వేణు ఎట్లా తెలుసు? కేసీఆర్ గారి కుమారుడు అనేది తెలుసు కదా. లెట్ మీ ఫినిష్. కేసీఆర్ గారి కుమారుడు అనేది తెలుసు కదా. మొన్ననే ఆయన అన్నారు, ఇదేంది చావు తప్పి కన్నులొట్టబోయి 1500 ఓట్లతో నేను ఫస్ట్ టైం గెలిచిన సిరిసిల్ల అని. అంటే కేసీఆర్ గారి కొడుకు ఉద్యమంలో రాజకీయాల్లో ఆ సిరిసిల్ల సీటు తీసుకొని వచ్చి 1500 ఓట్లతో గెలిస్తే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది. ఓకే. ఈరోజు మా షర్మిలమ్మకి వాళ్ళ నాన్న లేరు, ఆమె ఒక్కతొచ్చి కష్టపడతా అంటే అక్కడ లేని లాజిక్. అంటే ఆయన కేసీఆర్ చూసి కేటీఆర్ గారు వచ్చి నన్ను ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఉద్యమం చేశారు, ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు కాబట్టి వాళ్ళని ఉద్యమం నుంచి వచ్చి ఓకే. షర్మిలకి ఏం మార్క్ ఉన్నదని, షర్మిలక్క కూడా ఇప్పుడు చేస్తాను ఉద్యమం అనే నా బలమైన సంకల్పం, నా నమ్మకం. ఆమె చేస్తున్నది ఇప్పుడు ఉద్యమమే. అణగారిపోయిన తెలంగాణ వర్గాలకి అందని ఫలాలని అందించడానికి కష్టపడుతున్న వ్యక్తి వైఎస్ షర్మిల అని నేను నమ్ముతాను.